కార్తీక మాసంలో సోమవారాలను చాలా ముఖ్యమైనవిగా పరిగణించారు మన పండితులు. శాస్త్రాల ప్రకారం ఈ రోజు శివుడికి చాలా ప్రీతికరమైన రోజు. అయితే రేపు మొదటి కార్తీక సోమవారం శివుడికి నిష్ఠగా పూజలు చేసిన వారికి శివ అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కానీ శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక సోమవారం రోజున ఇంటిలో ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండినా తిన్నా అష్ట కష్టాలను అనుభవిస్తారని, ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కదు అని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు మొదటి కార్తీక సోమవారం పొరపాటున ఈ కూర వండితే 7 జన్మల దరిద్రం పడుతుంది, శివ అనుగ్రహాన్ని కోల్పోతారు. మన శాస్త్రాలలో కొన్ని ముఖ్యమైన పండుగలలో, తిథులలో మరియు రోజులలో కొన్ని కూరలు వండకూడదు అని, తినకూడదు అని చెప్పబడింది. అలాగే రేపు మొదటి కార్తీక సోమవారం రోజున ఆడవారు కానీ, మగవారు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ కూర తింటే శివ అనుగ్రహాన్ని కోల్పోతారు. మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే, చాలా రకాల కష్టాలను అనుభవించవలసి వస్తుంది. రేపు మొదటి కార్తీక సోమవారం రోజున ఏ కూర వండకూడదో, ఏ కూర తినకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమ అంటే స ఉమ అనే అర్థం ఆవిష్కరింపబడుతోంది. స ఉమ అంటే ఉమతో కూడుకున్నవాడు శివుడు అని చెప్పబడుతున్నాడు. ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వ దళాలతో అర్చించాలి. శివుడిని బిల్వ దళాలతో పూజించటం వలన మనోఅభిష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలని వెలిగించుకోవాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించటం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుని ఆరాధించటం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందటం జరుగుతుంది. సాధారణంగా కార్తీక మాసం అనగానే నెల రోజుల పాటు చన్నీటి స్నానాలు, దీపాలు, పూజలు, ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమ్రోగిపోతూ ఉంటాయి. కొందరు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీక మాసం మొత్తం తెల్లవారుజామునే చన్నీటితో తలకు స్నానాలు చేస్తూ ఉంటారు. కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యరు. కానీ తలకు స్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కార్తీక మాసంలో నిత్యం తలస్నానం చేయటం వెనుక ఉన్న ఆంతర్యం వేరే అని చెప్తారు. సూర్యోదయానికి ముందు వణికించే చలిలో తలకు సన్నీటి స్నానం చేయటం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అప్పటి వరకు బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే బయటపడతాయి. అప్పటి వరకు తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్న వారిలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య దాగుంటే అది బయటపడుతుంది. అంటే ఆరోగ్యంపై క్లారిటీ వస్తుంది. పైగా సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించటంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేగాని సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమో అని మరికొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన వెనుకున్నది కూడా భక్తే అయినప్పటికీ ఇలా చేస్తే మాత్రమే భక్తి అనుకోవద్దని సూచిస్తూ ఉన్నారు పండితులు. ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిత్యం తలస్నానాలు చేయటం, చన్నీటి స్నానాలు చేయటం వల్ల
అనారోగ్యం మరింత పెరుగుతుంది. అందుకే మీ ఆరోగ్యం సహకరించకపోయినా కానీ నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మీకు అంతగా పట్టింపు ఉంటే కార్తీక మాసం మొదటి రోజు, కార్తీక సోమవారము, ఏకాదశి, కార్తీక పౌర్ణమి, పోలీస్ వర్గం రోజు తలకు స్నానమాచరించి ఇంట్లో తులసి మొక్క దగ్గర ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే సరిపోతుంది. జీవితంలో తెలుసో తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. అటువంటి పాపాల వలన జీవితాంతం అష్టకష్టాలు పడేవారు చాలామంది ఉన్నారు. అలాంటి పాపాలన్నీ కూడా హరించే మాసంగా కార్తీక మాసం కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది కనుక దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. దీపాల వెలుగులతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే, కానీ సోమవారాలకు మరింత ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే కార్తీక సోమవారాలు శివుడికి చాలా ఇష్టం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుడాజ్ఞ లేకపోతే అది ముందుకు నడవదు. మనకు ఉన్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషములైనా సరే పోతాయి. అలాంటి పరమేశ్వరుడికి కార్తీక సోమవారాలంటే చాలా ప్రీతి. ఈ రోజు చేసే శివ పూజ వలన అనేక శుభాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటే జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి. శివాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే అయినా సరే పరమేశ్వరుని అర్చించుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉన్నవారు ఈరోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిది. శివునికి పూజలు తప్పనిసరిగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ క్రమంలో శివుడికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో చాలామందికి తెలియదు. మరి ఆ పరమశివుడికి కార్తీక సోమవారం ఏ నైవేద్యం పెడితే మీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం చూద్దాం. పరమశివుడికి పరమాన్నం అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం. కాబట్టి కార్తీక సోమవారాల్లో పరమాన్నాన్ని నివేదిస్తే చాలా మంచిది. లేదా దద్దోజనం కూడా పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. చిక్కటి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని కార్తీక సోమవారం నాడు శివుడికి నైవేద్యంగా పెడితే కోరికలన్నీ కూడా తీరుతాయి. కనుక కార్తీక సోమవారం శివుడికి పరమాన్నం లేదా దద్దోజనం నివేదించండి. వీటితో పాటు 2 రంభా ఫలాలను అంటే 2 అరటి పండ్లను కూడా సమర్పించండి. ఇవి శివుడికి ఇష్టమైన నైవేద్యాలు అయినప్పటికీ పరమశివుడికి ఏ పదార్థాన్ని భక్తితో సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తితో సమర్పిస్తే ఏ నైవేద్యమైనా శివుడికి ప్రీతిపాత్రమే. కాబట్టి మీరు ఏ నైవేద్యం పెట్టినా, ఏ పండు సమర్పించినా, ఎలాంటి పత్రం సమర్పించినా భక్తితో నివేదించండి. శివుడు అభిషేక ప్రియుడు. కార్తీక సోమవారాలలో అభిషేకం చేసిన తర్వాత పరమాన్నం, దద్దోజనం, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టండి. భక్తితో సమర్పించే ప్రతిదీ కూడా శివుడికి ప్రీతిపాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కార్తీక సోమవారం రోజు శివుడికి నివేదన చేయండి. ఆ పరమశివుడి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇక వీడియోలోకి వస్తే మొదటి కార్తీక సోమవారం చాలా పవిత్రమైన రోజు. ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు మరియు ఉపవాసం ఉన్న ఇంటిలో వారి కోసం వంట చేసేవారు పొరపాటున కూడా పొట్లకాయను వండకూడదు. రేపు మొదటి కార్తీక సోమవారం రోజున పొట్లకాయను మరియు గుమ్మడికాయను వండకూడదు, తినకూడదు. ఈ రోజున అంటే మొదటి కార్తీక సోమవారం రోజున ఈ కూరలు వండినా తిన్నా అష్టకష్టాలు అనుభవిస్తారు. శివుడికి పూజలు చేసి శివాలయంలో దీపాలు వెలిగించి ఇంటిలో ఈ కూరలు వండినా, ఈ కూరలు తిన్నా మీకు పూజా ఫలితం దక్కదు. ఒకవేళ ఎక్కడైనా బయట భోజనం చేసినా ఈ కూరలను తినకండి. కోరి కష్టాలను తెచ్చుకోకండి. ఇంటిలో వారందరూ కూడా రేపు మొదటి కార్తీక సోమవారం రోజున ఈ 2 కూరలు తినకూడదు. ముఖ్యంగా ఆడవారు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది. అలాగే వీటితో పాటు ఈరోజు చేసే వంటలలో ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంగువను కూడా అవాయిడ్ చేయండి. వీటిని కూడా రేపు తినకూడదు. అలాగే రేపు మొదటి కార్తీక సోమవారం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి దీపాలను నీటిలో వదిలితే మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. రేపు ఇంటిలోని మగవారు మద్యానికి దూరంగా ఉండాలి, నిష్టగా ఉండాలి. ఎలాంటి చెడు ఆలోచనలను కలిగి ఉండకూడదు. రేపు మొదటి కార్తీక సోమవారం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం ఆచరించండి. శుభ ఫలితాలను పొందండి. అలాగే రేపు మర్చిపోయి కూడా పొరపాటున కూడా ఈ కూరలను వండకండి, తినకండి. శివ ఆగ్రహానికి గురి కాకుండా ఉండండి. మరి తెలుసుకున్నారు కదా,
రేపు మొదటి కార్తీక సోమవారం రోజు ఏ కూర తినకూడదు. మరి ఆ కూరను తినకుండా ఉండి శివ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. శివాలయాలలో రేపు మొదటి కార్తీక సోమవారం దీపాలు వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఆ శివయ్య ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ రోజున కార్తీక సోమవారం వ్రతం ఆచరించటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వారు ముఖ్యంగా కార్తీక సోమవారాలలో చేయవలసిన విధి విధానాలను కార్తీక పురాణంలో చాలా చక్కగా వివరించారు. జనక మహారాజుకు వశిష్ఠుడు కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తూ కార్తీక మాసంలో శివుడికి అత్యంత ఇష్టమైన సోమవార వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని పొందుతారని, వారికి ముక్తి లభిస్తుందని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారని వశిష్ఠ మహర్షి తెలిపారు. కార్తీక సోమవారం నాడు 6 పద్ధతులలో ఏదో ఒక పద్ధతిలో అయినా సరే కార్తీక సోమవార వ్రతాన్ని చేస్తే పుణ్యం దొరుకుతుందని, సద్గతులు సంప్రాప్తిస్తాయని వశిష్ఠ మహర్షి వివరించారు. ఇక ఆ 6 పద్ధతులను గురించి ఈరోజు తెలుసుకుందాం. కార్తీక సోమవార వ్రత విధానాన్ని ఆచరించే 6 పద్ధతుల విషయానికి వస్తే అవి ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, ఆయాచిత్తము, స్నానము, తిలదానము అని వశిష్ఠ మహర్షి తెలిపారు. ఇక వీటి వివరణలోకి వెళ్తే శక్తిగల వారు కార్తీక సోమవారం నాడు రోజంతా ఉపవాసం చేయకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు. దీనిని ఉపవాస దీక్ష అంటారని వశిష్ఠ మహర్షి తెలిపారు. ఇక ఏమీ తినకుండా కార్తీక సోమవార దీక్ష చేయటం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానం, దాన, జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలని వశిష్ఠుడు తెలిపారు. దీనిని ఏకభుక్తము అని, ఒక్కపూట భోజనం చేసి భగవంతుని మీద మనసును లగ్నం చేసి నిష్ఠగా పూజించాలని తెలిపారు. ఇక మరొక విధానంలో పగలంతా ఉపవాసం చేసి ఏమీ తినకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనానికి కానీ ఉపహారాన్ని కానీ తీసుకోవడాన్ని నక్తము అంటారు అని వశిష్ఠుడు తెలిపారు. అంటే పూర్తిగా ఆహారం లేకుండా దీక్ష చేయటం. ఒక్క పూట మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా వ్రతాన్ని చేయటం, రోజంతా తినకుండా రాత్రి సమయంలో భోజనం చేయటం ద్వారా కార్తీక మాస సోమవార వ్రతాన్ని చేయవచ్చునని సూచించారు. ఇక మరొక విధానంలో భోజనానికి తాము ప్రయత్నం చేయకుండా ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనాన్ని మాత్రమే చేయడాన్ని ఆయాచిత్తము అంటారు. ఈ విధానంలో కూడా కార్తీక సోమవార వ్రతాన్ని చేయవచ్చునని వశిష్ఠుడు తెలిపారు. ఇక ఉపవాసానికి శక్తి లేని వారు స్నాన జపాదులు చేసినప్పటికీ సరిపోతుందని అన్నారు. ఇక మంత్ర విధులు కూడా రానివారు, స్నాన జపాదులు చేయనివారు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుందని వశిష్ఠుడు జనకుడికి తెలిపారు. కార్తీక సోమవారం నాడు నిష్ఠగా ఈ 6 పద్ధతులలో దేనిని ఆచరించినా వారు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారు అని, శివ సాయుధ్యం లభిస్తుందని వశిష్ఠుడు జనక మహారాజుకు బోధించాడు.